హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. ఫ్రెండ్స్, అరకులో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి వచ్చామండి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే కరెక్ట్గా 9:30 అవుతుందన్నమాట. ఇంకా మంచు పడుతూనే ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అరకు ట్రైబల్ మ్యూజియం అనమాట. ఇది లోపలికి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉందా లేకపోతే ఏంటని తెలియదు ఇంకాను. ఇక్కడ చూస్తే ఐ లవ్ అరకు అని రాసింది. ఇక సమయం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్తామండి. లోపలికి వెళ్ళండి, చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ చూసుకుంటే టికెట్స్ ఇస్తున్నారండి. అడల్ట్కి అయితే 60 రూపీస్, చైల్డ్కి అయితే 30 రూపీస్ అండి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే అడ్వెంచర్స్ అనమాట. స్కై సైకిల్, జిప్ లైను, వాల్ క్లైంబింగ్, యారో షూటింగ్ ఇవన్నీ రాసున్నాయండి. ఫ్రెండ్స్, టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోదామండి. టికెట్ తీసుకొని వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇదిగోండి చూసుకుంటే టికెట్ ఎలా ఉంది. మనిషికి 60 అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి అది బొర్రా కేవ్స్ అండి. అది కటిక వాటర్ ఫాల్స్ అండి. అది రూట్ ఇది. ఓకే ఓకే, టన్నల్స్ అవి కిందన. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటూ ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే యాక్టివిటీస్ అనమాట. ఇది ఎంతనో స్విమ్మింగ్ పూల్లో పెట్టారు. అదిగో బోట్ అక్కడ ఉంది, చూసారా? బోట్ షికార్ గట్రా చేసుకోవచ్చండి. అక్కడ చూసుకుంటే హంసలాగా ఉంది కదా, అది బోట్ షికార్ అనమాట. ఇక పైన అది జిప్ లైన్ అండి. చూసుకుంటే ఇదిగోండి ఇదనమాట జిప్ లైన్ అన్నమాట. ఈ చివరి అంటే చివరి వరకు వెళ్తుంది. అక్కడ చివరి ఉంది కదా, ఆ చివరి వరకు వెళ్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. కరెక్ట్గా 9:30 అవుతుందండి ఇక్కడికి వచ్చేసరికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ట్రైబల్ మ్యూజియం. అక్కడ టూరిజం డెస్టినేషన్ అని రాసింది అనమాట ఇన్ఫర్మేషను. మా పద్మావతి బొటానికల్ గార్డెను, ట్రీ క్యాస్టల్, క్యాటేజెస్, గిరిగ్రామం దర్శనట. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇలాగ ఉందన్నమాట. మొత్తం అంతా రూటు ఇక్కడ పెట్టింది. లోపలికి వెళ్తారండి. ఫ్రెండ్స్, ఇదిగోండి పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎర్తవాకట. ఇక ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉందన్నమాట మొత్తం అంతాను. ఇది పెడల్ బోటింగ్ అండి. ఇది పెడల్తో మనం తొక్కాలన్నమాట. ఇలాగా అక్కడ బోట్ ఉంది, చూసారా? ఇగో అక్కడ ఉంది కదా, పెడల్ బోటింగ్ అనమాట. ఇది 9:30కి వచ్చాం కదా, మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలీదు. ఇగో సురేష్ అన్నయ్య నేనే వచ్చాం లోపలికి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇగోండి ఇక్కడ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా రూట్ అండి ఇది అంతాను. తాటిపూడి రిజర్వాయర్ అంట. ఇదిగోండి ఇక్కడ రాసింది. కొండలు అవి మధ్యన రిజర్వాయర్. అదిగోండి బోటింగ్ చిన్న చిన్న ఉంది, చూసారు అక్కడ. ఇదిగోండి జిప్ లైన్ అండి. ఇది చూసుకుంటే ఇదిగోండి ఇదే ఈ రోజు అనమాట జిప్ లైన్ది. ఇదిగోండి ఇక్కడికి వస్తామండి కరెక్ట్గా. ఇక్కడ ఉంది, ఇక్కడ దిగుతారనమాట జిప్ లైన్ అది. ఫ్రెండ్స్, ఇదిగోండి చూసుకుంటే ఇలా పెడల్ బోటింగ్ అండి అది. ఫ్రెండ్స్, ఇదిగోండి పెడల్ బోటింగ్ అనమాట. అది అల్లగా అతను వస్తున్నాడు, చూసారా? ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే లోకల్ ట్రెడిషనల్ లిక్కర్ అంట. తాగుతున్నాడు అతను. ఇంకా ఆవిడ పోస్తున్నారు. ఇవన్నీ బొమ్మలండి. ఈత కళ్ళు ఏదో అనుకుంటా నేను. మ్యూజియం చూడాలని అంటే మినిమం 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ 4 అవర్స్ పడుతుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదే అండి ట్రైబల్ మ్యూజియము. లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ రాసింది. ఇదన్నమాట ట్రైబల్ మ్యూజియం. లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ అంట ఇక్కడ రాసింది. షూ గట్టి ఇప్పేసి వెళ్ళాలి. ఫ్రెండ్స్, చూసుకుంటే ఆదివాసీ దేవాలయం అంటండి ఇది. చూసుకుంటే సేమ్ మనుషుల్లాగా ఉన్నారు.
వాడుతున్న పనిముట్లు అంటే అవన్నీ వాడుతున్నారు కదా, బాణాలు, బల్లెలు. పిల్లలు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి, ఫ్యామిలీని తీసుకుంటారు. చూసారా ఏంటండి నరాలు కానీ కళ్ళు కానీ ఏది ఎక్కడ కూడా. ఇందులోనే అవి బొమ్మలంటే ఎవరు నమ్మరండి, మనిషి అంటే కారు నమ్మేస్తారు, అంత బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇవ్వండి, సేమ్ మనుషుల్లాగా ఉన్నారు, బల్లెం పట్టుకోండి. ఫ్రెండ్స్ ఇవ్వండి, అప్పుడు వేట అనమాట చేస్తున్నారు. ఇవ్వండి, ఇక్కడ చూసుకుంటే ఏదో ఇచ్చేస్తున్నారు అనమాట. రైస్ క్లీనర్ అంట, చాట, తిరగలే అని రాసున్నాయి ఇక్కడ. ఇవ్వండి, అడవికి వెళ్ళి వస్తున్నారు ఇక్కడ. పెట్టండి. సూర్య నమస్కారం గల అంతే, సూర్య నమస్కారం చేస్తారు, పూజ చేస్తుంటారు. అప్పుడు ఇంటికి వచ్చి చేసేవారు. అప్పుడు గరిట్లు, అడ్డలు, చెక్క గరిట్లు, చేపలు పెట్టే బుట్ట అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూసుకుంటే చెక్క తిరగలు, పొయ్యి, చెక్క గరిట్లు, చేపలు, టోపీలు అంటవి. ఫ్రెండ్స్ చూసుకుంటే సేమ్ మనుషుల్లాగా ఉన్నారండి, మొత్తం సేమ్ మనుషులు ఎలా ఉన్నారో అలా ఉన్నారండి. ఇవ్వండి, ఇతను చూసుకుంటే సేమ్ మనిషిలాగా ఉన్నారు, చూసారా ఏంటి? సేమ్ మనిషిలాగా ఉన్నాడు కదా అతను. బొమ్మ అంటే ఎవరు నమ్మరు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది. చెప్పండి. పాతకాలంలోనే రసలు వేసుకొని డాన్స్ వేసి అది ఇవ్వండి, చూడండి ఇది కనుక ఇదిగో డ్యాన్స్లు వేస్తున్నారు చూసారా, ఇదిగో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ డ్యాన్స్గా రెడీ చేస్తున్నారు అనమాట, మేకప్ గట్ట వేస్తున్నారు. ఇక డోలు, డబ్బులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి దింసా డ్యాన్స్కి అనమాట, డోలు, డబ్బులు అన్నీ వాయించుకుంటూ దింసా డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ, చూసారా. అప్పుడు చూసుకుంటే ఇలా ఉండేవారు అనమాట. చూసుకుంటే ఆదివాసీ దేవాలయం అండి ఇది. ఒకసారి చూద్దామండి లోపలికి. ఫ్రెండ్స్ ఇగుండి ఇలా ఉందన్నమాట ఆదివాసీ దేవాలయం. పర్లేదా? చూసుకుంటే పైకి వచ్చామండి, పైన ఇంకేమో ఉన్నాయంటే చూద్దాము. ఈ మ్యూజియం అంతా రౌండ్ సర్కిల్లో ఉంటుంది, ఎటు వెళ్ళినా అట్టే వస్తూనే ఉంటుంది, అర్థం కాదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది అంటే చూద్దాం. ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మష్రూమ్స్, దానిమ్మ, యాపిల్, కుంకుడుకాయలు, అన్ని రకాల మనం ఇంట్లో వాడే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పండిస్తారండి. కానీ చూడండి అలా సీతాఫలం, సీతాకాయ, కుంకుడుకాయలు, సీకాయ అంటది, చింతపండు, రామాఫలం, మామిడి పండ్లు,
ఫ్రెండ్స్ వరిసేనండి ఇదంతానా వరిసేన చేస్తున్నారనమాట. గడ్డపార సదన చెయ్యి పరికరం పట్టాట సదన చెయ్యి పరికరం. నాగలై చూసుకుంటే సంత అండి ఇది. చూసుకుంటే ఇవ్వండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్, అయితే ఉంటాను.